ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు రాత్రి రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసిన విషయం మీరు అందరూ చూసిర్రు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ నాయన ఫామ్ హౌస్లో వండుకుంటే వాళ్ళ నాయనని బయటికి తీసుకొచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మేము ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రు, సంవత్సరం అయింది, మా మీద బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత మేము చేస్తున్నాం. కానీ ప్రతిరోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి ఓర్వలేక విషయం కక్కుతూ రోజు ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేటీఆర్ హరీష్ రావు గారు. అసలు రాహుల్ గాంధీ గారికి ఆయన ఉత్తరం రాసేది ఏంది నాకు అర్థం కాంది. రాహుల్ గాంధీ గారికి తెలుసు మన రాష్ట్ర పరిస్థితి, మన నాయకులు ఏం చేస్తున్నారో తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ రైతు రుణమాఫీ నుంచి ఇవాళ ఒక ఏకకాల రైతు రుణమాఫీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేశారు. వీళ్ళు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు ఎవ్రీ అంటే ప్రతి నెల 6,000 కోట్లు అప్పు తీసుకుంటూ 64 ఇప్పుడే మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు 64,000 కోట్లు వీళ్ళు చేసిన అప్పులు తీర్పనికనే ఈ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అవి కాక 21,000 కోటి రుణమాఫీ చేసినాం. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే విధంగా పనిచేస్తున్నాం. ఇవాళ మెస్ ఛార్జీలు పెంచినాం. మంచి ఆహారం అందించాలని చెప్పి మాకు కూడా ఈరోజు శనివారం రోజు నాయకులందరినీ కూడా హాస్టళ్లకు పోయి పేరెంట్స్ని పిల్లల్ని కూర్చోబెట్టి భోజనాలు చేసి భోజనం నాణ్యతను చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాం. అంటే మాకు చిత్తశుద్ధుండి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేని వాళ్ళు ఎవరైతే అపోజిషన్ లీడర్ ఈరోజు మటుకు అసెంబ్లీకి రాని అటువంటి దద్దమ్మలు మాకు సూక్తులు చెప్పుకుంటే మా నాయకులకు ఉత్తరాలు రాయడమా? వాళ్ళ ముగ్గురింట్లో వాళ్ళ పంచాయతీలో వాళ్ళుండి వాళ్ళ ఇంట్లో ఎవరు గొప్ప అని తెలుసుకోలేక నిద్రపట్టక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ప్రజలు అర్థం